నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజీతం నవంబర్ మాసం డిసెంబర్ మాసం జనవరి మాసం అంటే సినిమాలకు పెట్టిన పేరు కాంపిటీషన్. మరి ప్రస్తుతం 29 తారీఖు రోజు రిలీజ్ అయినటువంటి రాజా వారు రాణి గారు మరి డైరెక్టర్ మనతో ఉన్నారు. మరి అతి చిన్న వయసులోనే శ్రీరంగం ఎన్నుకోవటం, వయసుకు తగ్గట్టు సినిమా కాకుండా మెచ్యూర్ ఉన్నటువంటి మైండ్ తోటి తీయటం మరి తనకే చెల్లింది. స్వడేష్ ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేయటం, అలాగే సుకుమార్ గారు మరి మునగు సందీప్ కిషన్ గారు రావటం, ఇలాంటి విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్ ఉంటారు లేండి. ఎలాగా మీ సినిమా చూపెట్టారుగా, సంతోషంగా ఉన్నాం. ఈస్ట్ వచ్చారు ఒక చిన్న పల్లెటూరు నుంచి, మళ్ళీ అందులో బీటెక్, త్రిబుల్ మెకానిజం. మరి ఈ రంగుల వైపు, రంగుల కళల వైపు మీ మనసు ఎలా మళ్ళింది అసలు? ఫస్ట్ చిన్నప్పటి నుంచే ఉందండి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. అంటే మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే రాణి అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే రాజాని ఇష్టం అంటే ఏంటో తెలియనప్పటి నుంచే ఇష్టం అంటాడు. సో అలాగే నాకు కూడా ఈ సినిమాలపైన ఎందుకు ఇష్టం పుట్టిందో తెలియనప్పటి నుంచే ఇష్టం. సో దానికి ఆన్సర్ చెప్పలేను, బట్ ఇష్టం పుట్టిన దగ్గర నుంచి అయితే మాత్రం చాలా సీరియస్గానే కాన్సన్ట్రేట్ చేసి ఇటువైపు రావడం జరిగింది. చెప్పింది. మరి సినిమా చేయాలన్నటువంటి కళ, డాడీ చనిపోయారు, అమ్మ నేర్పినట్టు ఆర్టే ఇక్కడికి వచ్చింది అన్నారు కదా, అసలు అమ్మ ఎటువైపు ఆర్ట్స్ మిమ్మల్ని ఇట్లా మలిపించే అవకాశం చేసింది? అమ్మగారు అమ్మకి చిన్నప్పటి నుంచి ఇమిటేషన్ ఇష్టం అండి యాక్చువల్లీ. ఓకే. అంటే అమ్మ చిన్నప్పటి నుంచే అంటే ఊర్లోకి ఎవరైనా పద్య నాటకాలు చెప్పేవాళ్ళు, ఈ పాటలు పాడేవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఇమిటేట్ చేయడం, సినిమాకి వెళ్ళి వచ్చిందంటే 10 మంది కూర్చొని కథ చెప్పడం. మా తాతయ్య చెప్పేవాడు. ఓకే ఓకే. మీ అమ్మ ఒక్క సినిమా చూస్తే 10 మంది సినిమా చూసేసినట్టే అని చెప్పారు. ఓకే ఓకే. సో మా అమ్మ దగ్గర నుంచే ఉంది అది యాక్చువల్లీ. సో బట్ పల్లెటూరులో అమ్మాయి అవడం వల్ల తనకి ఇలా సినిమాలు రావాలి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదు. కానీ సో నాకైతే మా అమ్మ దగ్గర నుంచి అది అలవాటు ఉంది. సో చిన్నప్పుడే నాకు చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడడం ఇలాంటివి నేర్పింది. ఓకే. సో నేర్పేసరికి అక్కడి నుంచి ఇంట్రెస్ట్ మొదలై సో నాకు కూడా ఇలా కథలు చెప్పడం కానీ ఎవరైనా ఇమిటేట్ చేయడం కానీ ఇష్టం ఉండేది. సో అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అయితే ఇమిటేట్ చేయడం వేరు, కథ రాయటం వేరు. మరి బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాలో ఎవరు లేరు అనుకుంటాను నాకు తెలిసి. మరి కథ రాసి డైరెక్టర్ కావాలంటే ఆలోచన ఎక్కడ తట్టింది? అదేనండి, అంటే ఎప్పుడైతే ఆర్ట్ వైపు ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఈ కరెంట్ జనరేషన్లో మనకు తెలిసిన ఆర్ట్ ఫామ్ ఏముంది? స్ట్రాంగెస్ట్ ఆర్ట్ ఫామ్ సినిమానే కదా. అవును. సో సినిమా చేస్తే చాలా ఇలా వచ్చేసింది పేరు. అంటే సినిమా అంటే పేరు వస్తుంది అనే దానికంటే కూడా మాకు తెలిసిన ఆర్ట్ ఫామ్ అంటే ఇప్పుడు నాటకాలు లేవు. ఓకే. సో అంటే వీధుల్లో పాటలు పాడేది లేదు. సో ఇంకేముంది మన కంటికి కనిపించే ఆర్ట్ ఫామ్ ఏమైనా ఉందంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది సినిమా. టీవీలు ఇవన్నీ ఉన్నప్పటికీ అన్నిటికంటే పెద్దది సినిమా. సో రోజు సినిమా, వారానికి ఒక సినిమాకైనా వెళ్ళడం, థియేటర్లో కూర్చోవడం. సో అదే క్లాస్ రూమ్ లాగా. వెళ్ళేవారా? బాగా వెళ్ళేవారా సినిమాలు? వెళ్ళాము. ఎవరు సినిమాలు చూసేది ఎక్కువ? అంటే పర్టికులర్ చెప్పలేను. అంటే వారం వచ్చిన మా ఊర్లో ఉండేది తక్కువ థియేటర్లు, అప్పుడు 2 ఉండేవి. సో ఆడిన ప్రతి సినిమా చూసేవాడిని. ఎవరంటే ఎక్కువ ఇష్టం ఫీల్డ్లో? నాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి బాగా. ప్రతి షో ఆడాల్సిందే కదా. కానీ నేను కరెక్ట్ సరైన వయసులోకి వచ్చేసరికి ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేసే టైంకి లాస్ట్ ఇయర్ రోజు కాకుండా సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్తో ఉండేవాళ్ళు మీరు? చిన్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉండేది సినిమా అంటే. మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టి అంటే పోకిరి లాంటి సినిమా 24 సార్లు చూసాం. అంటే మరి రోజు మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టడం వెళ్ళడం. విక్రమార్కుడు 13 సార్లు చూసాం. బాస్ లాంటి సినిమా కూడా 5 సార్లు 6 సార్లు. సో అలా రోజు ఏదో ఒక సినిమాకి వెళ్తూ ఉండేవాళ్ళం పక్క. బట్ అప్పుడు అప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది సినిమా అంటే. కొన్ని రోజులకి నాకు సో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే అది పోయి క్లాస్ రూమ్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు నేను సినిమాలు ఎంజాయ్ చేయలేను. ఏదో ఎవరో పాఠం చెప్తున్నట్టు నేను వింటున్నట్టు ఉంటుంది. ఓకే. బాగా చూసేవాళ్ళు ఇంటికి వచ్చాక నెట్లో అట్లాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ దొరకడం వల్ల ఎక్కువ సినిమాలు చూడగలను. ఊర్లో అలా కాదు, థియేటర్కి వచ్చిందే సినిమా, ఇంటర్నెట్ ఉండదు. ఒకవేళ ఇంటర్నెట్ కేఫే వెళ్ళి కూర్చున్నా కూడా ఒక 5 నిమిషాలు వీడియో చూడడానికి 2 గంటలు పడుతుంది. పట్టుకెళ్ళి 40 రూపీస్ అయిపోతాయి. అవును. సో ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఛాన్స్ దొరికింది మంచి సినిమాలు చూడడానికి. బీటెక్ ప్రొఫెషనల్ రిలీజ్ చేశారు. అటువైపు కాకుండా అంటే మీ చిన్నప్పటి సందే కళ ఉందా మీకు? స్కూల్ నుంచే కావాలండి. పోనీ డైరెక్టర్ రంగంలో మీకు నచ్చినటువంటి వాళ్ళు? నాకు మణిరత్నం గారు అంటే చాలా బాగా. ఏ సినిమాలు ఎక్కువ ఇష్టం? చూసాను అన్ని, మ్యాక్సిమం అన్ని సినిమాలు చూసాను. కథ
రాసుకునేటప్పుడు ఎలాంటి అంశాలు మీ మనసులో పెట్టుకున్నారు? ఈ కథ రాసుకునేటప్పుడు యాక్చువల్లీ నీకు చెప్పినట్టు ఇంటి దగ్గర చూసినప్పుడు సినిమాలు వేరే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వరల్డ్ సినిమా కానీ పరభాష చిత్రాలు కానీ చూసినప్పుడు నాకు సినిమా మీద ఉన్న అవగాహన వేరేలా మారింది. అంటే చిన్న కథ తీసుకుని అంటే మన మధ్యలో తిరిగే మనుషుల కథలు తీసుకొని ఓకే అంటే వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో బేస్ చేసుకుని సెన్సిబుల్ ఇష్యూస్తో కథ చెప్పచ్చు అని అనిపించింది. సో అందుకే చిన్న పాయింట్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు చిన్న పాయింట్ తీసుకున్నాను కానీ బాగా నరేట్ చేసాము అనే కాంప్లిమెంట్ వచ్చింది ఇప్పుడు. ఓకే. సో నాకు నచ్చిన సినిమాలన్నీ కూడా అలాంటివే. అంటే బైసికల్ థీవ్స్ కానీ 12 యాంగ్రీ మెన్ కానీ ప్రేమం కానీ 96 కానీ ఇలాంటివి చాలా చిన్న చిన్న సినిమాలు, మన పెళ్లి చూపులు ఇలాంటి చాలా మంచి సినిమాలన్నీ చిన్న కథలే ఉంటాయండి. ఓకే. కాకపోతే సినిమా చాలా అద్భుతంగా ఎక్కుతుంది జనాలకి. ఇప్పుడు మన సినిమా కూడా అదే మాట్లాడుతున్నారు చూసిన తర్వాత అందరూ. అయితే ఇప్పుడు మీరు కథ రాసుకున్నారు ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక నిర్మాత కావాలి, అదే పెద్ద కథ అంతా ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, ఒక కథ తీసుకొని పోయి తిరిగితే చాలామంది వస్తుంటారు ఇలాంటి వాళ్ళు, ఏదో ఒక కథ మళ్ళీ అందులో ప్రేమ కథ 48 ఉన్నట్లుగా ఉంది కదా. మరి కథ ఎలా నమ్మారు? నిర్మాతకు ఎలా ఒప్పించారు మీరు? అసలు నిర్మాతకు మీకు ఉన్నటువంటి అంటే కథ కరెక్ట్గా అంటే మనం చెప్పగలిగితే అండి. అంటే ఇప్పుడు మన దగ్గర అద్భుతం ఉండొచ్చు కానీ చెప్పాలి. ఫస్ట్ వినేవాడికి ఎప్పుడైగా తెలుసు రాసుకున్నానండి అంటే నీ మనసులో అలా అదే కదా. సరైన కథని మనం సరైన పద్ధతిలో చెప్పగలిగితే ఎవరైనా ఒప్పుకుంటారు. అవును. సో ఇది కూడా అలాగే జరిగింది. రాజవరాణి గారు నేను ప్రొడ్యూసర్ డైరెక్ట్గా కలవలేదు, మ్యూజిక్ డైరెక్టర్ని తెలుసా. ఓకే. సో ఆయనకి కథ చెప్పేటప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాడు ఆయన. సో ఆయన అంటే మా హీరో ఆయనకి తెలిసిన మనిషి. ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు, అతన్ని తీసుకుంటారా, ఈ కథలో బాగుంటాడు, బాగా చేస్తాడంటే నేను వెంటనే అనలేదు. సరే అండి నేను ఆలోచించుకొని ఒకసారి చెప్తా అన్నాను. ఓకే. సో తను వెళ్ళి హీరోకి చెప్పాడు, ఇలా ఒక కథ విన్నాను, ఒక అద్భుతమైన కథ విన్నాను, అంటే తనకి ఇది ఫస్ట్ సినిమా, తనకు కూడా ఇది మొదటి సినిమా అయితే ఇద్దరికి మొదటి సినిమా అయితే బాగుంటుందని తన ఫీలింగ్. ఓకే. అంటే ఇలాంటి సినిమాతో మనం వెళ్తే ఇండస్ట్రీలో చాలా బాగుంటుందని. సో తనకి సజెషన్ ఇచ్చాడు, ఇలా ఒక కథ ఉంది సజెస్ట్ చేస్తే తను నాకు కాల్ చేశాడు కిరణ్. సో ప్రొడ్యూసర్ ఏమో కిరణ్ దగ్గర విన్నాడు. కిరణ్ ఎవరో ఫ్రెండ్స్కి నా దగ్గర కథ విని ఇలాంటి ఒక సీన్ ఒకటి అరేంజ్ చేస్తే అందరూ నవ్వుకున్నారండి చాలా గట్టిగా. ఓకే. ఓకే. చౌదరి క్యారెక్టర్ ఒకటి ఉంది మన దాంట్లో, అది చాలా దారుణంగా ఫీల్ అయింది, చాలా బాగా కనెక్ట్ అయింది అందరికి. అతనితో ఉన్న ఒక సీన్ చూసి విని తను వచ్చాడు, ప్రొడ్యూసరే వచ్చారు, ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చారు. ఆ సీన్ చాలా బాగుంది, కథ అంతా చెప్తారా అని. సో కథ విని చాలా ఎంజాయ్ చేసి సో నేను చేస్తాను చేయొచ్చా అని అడిగి ఇద్దరం కలిసి ముందుకెళ్ళాం. తరుణ్ భాస్కర్ గారు కూడా వచ్చారండి. తరుణ్ భాస్కర్ గారికి అయితే చాలా 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 నచ్చింది. ఆయన ఇది గుండెలో పెట్టుకునే సినిమా అని. ఓకే. సో అంతకంటే ఏం కాదు. ఎక్కడ పరిచయం మీకు తరుణ్ భాస్కర్? నాకు ముందు పరిచయం ఏం లేదు, సినిమానే పరిచయం చేసింది. అంటే జీవితాన్ని అంటే సురేష్ ప్రొడక్షన్స్ తీసుకోవడం వల్ల ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఓకే. సో మేము ప్రివ్యూ వేసేటప్పుడు పిలిచారు, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి పిలిచారు ఆయన్ని. ఆయన ఫ్యామిలీ మొత్తం తీసుకుని వచ్చారు. అవును. తాతయ్య గారి దగ్గర నుంచి అందరినీ, వాళ్ళ మదర్ని, వాళ్ళ తాతయ్య గారిని, వాళ్ళ వైఫ్ని, ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి కూర్చొని చూశారు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆయనకి బాగా నచ్చింది కాబట్టి అలా అంత మంచిగా మాట్లాడారు. సుకుమార్ గారితో సుకుమార్ గారికి అంటే మా దాంట్లో చేసిన కిట్టయ్య గారు ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ ఆయన చిన్ననాటి స్నేహితులు అన్నారు. ఓకే. సో ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవడం వల్ల ఆయన చేసిన సినిమా అనగానే ఆయనకు ఒక ఇంట్రెస్ట్ పడింది. సో చూసారు, ఆ టీజర్ చూసేసరికి చాలా నచ్చింది ఆయన. ఓకే. సో ఆయన టీజర్ చూసే కాల్ చేశారు, చాలా బాగా తీశారు, గోదావరి నేచర్ని ఇంత బాగా చూపెట్టారు, నెక్స్ట్ ఏ ఈవెంట్ ఉన్నా చెప్పండి నేను ఖచ్చితంగా వస్తానన్నారు. సో ట్రైలర్ లాంచ్ అప్పుడు పిలిచాము కానీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఓకే. ఓకే. కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది రాలేను అన్నారు. అయితే ఓకే సార్ బట్ ట్రైలర్ చూడండి అని నేను దగ్గరికి తీసుకెళ్ళి చూపెట్టాను. ఓకే. చూసిన తర్వాత మాత్రం ఆయనకి చాలా నచ్చి నేనే వస్తాను, నేను మాట్లాడాలి దీని గురించి చెప్పాలి నేను అని చెప్పి వచ్చి చెప్పారన్నమాట. మొత్తం ఎన్ని రోజులు పట్టింది సమయం? సినిమా 56 డేస్ అనుకుంటాను. 15 days. ఇంత ఎగ్జైటింగ్ అంటే ఫస్ట్ కెమెరా అంటే మీకు అంత టచ్ ఉందా కెమెరా ఇవన్నీ? అదే ఒక షార్ట్ ఫిల్మ్ తీసారా? అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో. ఉంటుందండి, ఆబ్వియస్లీ ఉంటుంది. అదే అంతా నలుగురు కూర్చొని చేస్తాం. సో ఇక్కడ అన్ని క్రాఫ్ట్లు అవన్నీ మరి ఎలా హ్యాండిల్ చేశారు? చిన్న మన స్పర్ధాలు వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి కదా చిన్నలకి. అవునండి. అంటే అల్టిమేట్గా వీటన్నింటికంటే సినిమా అనేది ఇంపార్టెంట్ అని నమ్మితే ఇవన్నింటినీ లైట్ తీసుకుంటాను. వస్తాయి ఈ మనస్పర్ధలు వస్తాయి, ఒకరు నేను ఎక్కువ అనుకుంటారు, ఒకరు తక్కువ అనుకుంటారు, ఏదైనా చెప్తే హట్ అవ్వచ్చు. సో వీటన్నిటిని పక్కన పెట్టి ఫైనల్గా సినిమా అనేది మనం అనుకున్నది రావాలి అనుకుంటే అన్నీ పక్కకి వెళ్తాయి. హీరో దొరికాడు, నిర్మాత దొరికాడు, మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు, వీళ్ళందరూ ఓకే. మరి హీరోయిన్ ఎక్కడ తెచ్చారు? అమ్మో, హీరోయిన్ వెతకడం అనేది ఒక పెద్ద టాస్క్. సినిమాలో అన్నీ ఈజీగానే వచ్చే హీరోయిన్ ఒక్కరే రాలేదు. ఓకే.
అంటే మీరు చూస్తే సినిమాలో మేకప్ ఉండదు. అవును. అంటే చిన్న ఒక బొట్టు పెట్టి కాటుకు పెట్టి 2 జడలు వేస్తే అందంగా ఉండే అమ్మాయి. తెలుగు కూడా చక్కగా మాట్లాడినట్టు. తెలుగు చాలా తెలుగు అమ్మాయి అండి. అదే అక్కడి నుంచి అనుకున్నదే అది, తెలుగు అమ్మాయిని తీసుకురావాలి. ఓకే. ఒక తెలుగు అమ్మాయిని తీసుకొచ్చి మంచిగా చూపించాలి అని అనుకున్నా. అమ్మాయిని తెలుగు అమ్మాయిని వెతకడానికి చాలా టైం పట్టింది. అది కూడా మేకప్ వేయకుండా అందంగా కనిపించే తెలుగు అమ్మాయిని వెతకడానికి. సాంగ్స్ ఎలా ఎన్ని రోజులు పట్టింది, ఎలా వాటికి మీ యొక్క స్టైల్ ఎలా తీసుకొచ్చారు సాంగ్స్? అదేనండి, అంటే కథే ఇన్స్పైర్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ని. అంటే సిచ్యువేషన్స్ చాలా ఇన్స్పైర్ చేసాయి. ఒక్కొక్క పాటని ఒక్కో రకంగా చూపించాలని అనుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాట ఫోక్ ఉంటుంది, తర్వాత వెస్ట్రన్ రెట్రో ఉంటుంది, తర్వాత ఒక ర్యాప్ సాంగ్ ఉంది, తర్వాత ఒక నార్మల్ మెలడీ ఉంటుంది. సో అన్ని డిఫరెంట్గా ట్రై చేసాం. మా కథే సిచ్యువేషన్సే మ్యూజిక్ డైరెక్టర్ని బాగా ఇన్స్పైర్ చేసాయని తనే చెప్పాడు. బాగా ఎక్కువ డిస్కస్ చేసాం పాటల గురించి. ఇప్పుడు రిలీజింగ్ విషయంలో November 2 అనుకున్నట్టుంది. ఫస్ట్ 29th అండి. ఫస్ట్ ఏమి లేదండి, మార్పులు ఏం లేదు. మరి సురేష్ గారు ఎలా కోఆపరేషన్ చేశారు? సురేష్ బాబు గారు టీజర్ నచ్చిన దగ్గర నుంచే విపరీతమైన సపోర్ట్ ఉందండి. సో ఆయన టీజర్ నచ్చడం, అక్కడి నుంచి మమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేశారు ఫస్ట్. అంటే అలాంటి పెద్ద మనిషి మమ్మల్ని పిలిచి, అంటే అన్నేళ్ళ అనుభవం ఉన్న మనిషి, ఆ స్థాయిలో ఉన్న మనిషి పిలిచి చాలా బాగా చేశారు, ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తానని చెప్పడం, ఆయన మేము సినిమా చూడమని అడగడం, ఆయన చూసి నచ్చి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎంత వసూలు చేసినట్టు అనిపిస్తుంది? అంటే ఇంకా నేను వసూళ్ళ మీద ఏమీ దృష్టి పెట్టలేదు. అదే ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎలా ఉంది ఫీలింగ్? ఎలా రివ్యూ చూసినాక? చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీ. అంటే నార్మల్ జనాలు కూడా దీన్ని రివ్యూలు కవితల్లా పెట్టారు. ఓకే. అంటే వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయని ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు రాజావర్ రాణి గారిని సెర్చ్ చేసి చూడండి, #రాజావర్ రాణి గారు. చాలా అద్భుతమైన రివ్యూలన్నీ వరుసగా ఉన్నాయి. అండ్ నేషనల్ మీడియా కూడా, అంటే ఫిల్మ్ కంపానియన్ కానివ్వండి, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ కూడా మంచి రేటింగ్, మంచి రివ్యూస్ ఇచ్చాయి. ఓకే. సినిమా అంటే మీకు తెలియదు కాదు. ఇప్పటికే చాలామంది అంటారు, దాసనారాయణ లాంటి వాళ్ళు కూడా మాట అన్నారు, కొన్ని ఫ్యామిలీల మధ్యలో ఇరుక్కుపోయింది, ఎక్కువ మంది రాణిస్తలేరు, రాణించట్లేదు అన్నట్టు కూడా అంటారు. ఈ యొక్క దాడిని ఎలా తట్టుకునే అవకాశం ఉంటుంది? అసలు మా మీద దాడి ఏం లేదండి. మేము ఒక మంచి సినిమా తీసాము అంతే. వాళ్ళు ఇండస్ట్రీ మొత్తం మమ్మల్ని ఇన్వైట్ చేసినట్టు అనిపించింది, గ్రేట్ వెల్కమ్లో అనిపించింది. అంటే టీజర్ చూసి మాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉందండి, పెద్ద వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళే ఫోన్ చేసి చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. వాళ్ళు ట్విట్టర్లో షేర్ చేశారు, దాని గురించి మాట్లాడారు, అందరికీ తెలిసింది, అందుకే అంత రీచ్ వెళ్ళింది. అంటే టీజర్ 2.2 మిలియన్ మంది చూశారు. అంటే మేము ఎవరని చూడాలి అని చూసారంటే వీళ్ళందరూ చెప్పడం వల్ల. ట్రైలర్ అయితే ఇప్పుడు 3.5 మిలియన్ వెళ్ళింది. ఇప్పుడు సినిమాకి అందరూ వస్తున్నారు. ఓకే. సో ఎక్కువ ఈ మధ్య కాలంలో అశ్లీలత సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే అశ్లీలత అంటే శృంగారాన్ని, దానికి కాకుండా మీరు ఒక భిన్నమైన స్థాయిలో, అంటే చాలా మంది అని ఉంటారు మిమ్మల్ని కూడా, అట్లా వెళ్ళకుండా మీరు ఇలా ట్రెండ్ వెనకాల ఎందుకు పరిగెట్టలేదు అన్నారు. ఈ విషయం మీ దృష్టికి వచ్చి అనిపించింది మీకు ఎప్పుడు? అంటే ముందు నుంచి అనుకున్నదేనండి, మనకు వద్దు అది. అంటే నాకు ఆర్ట్ ఇష్టం. ఓకే. అంటే ఏదో తోటి చూడాలి అంతేనండి. ఇప్పుడు మా అమ్మని కూర్చోబెట్టుకుని నేను చూడాలి. అమ్మ నేను మొదటి సినిమా తీసిన మా అమ్మకి చూపెట్టుకోవాలి కదా, మరి ఆ సినిమా ఎలా చూపెట్టాలి నేను? అంతే. ఇప్పుడు మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు, అంటే నా కూతురు నేను కలిసి చూడగలిగే సినిమా తీసావు అని. అంతే కదా. ఆ మాట అంతకంటే నాకు ఏం కాంప్లిమెంట్ కావాలి? సో అలాంటివి నాకు అలాంటి మచ్చొద్దు నాకు. సినిమాకు ముందు, సినిమా తర్వాత ఎలా అనిపిస్తుంది? సినిమాకి ముందు వెనక అంటే ఇప్పుడు అంటే ఇంత ఓవర్వెల్మింగ్ రియాక్షన్ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ మోస్ట్లీ దీనికంటే కూడా నాకు వర్క్ ప్రాసెస్ ఎక్కువ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు అర్జెంట్ తొందరగా మళ్ళీ ఇంకో సినిమా మొదలు పెట్టాలన్నంత ఆతృత. రాసుకున్నారా కథ? అయితే ఇంతకుముందుకే కథ రాసుకున్నారు. హీరోయిన్లు మీరు, అంటే హీరోయిన్ అయితే మీరేమనుకోలే, అంతే కదా. మరి ఇక మీద కథ రాసే వేళ హీరోయిన్ ఎవరన్నా అనుకొని రాసే అవకాశం అని ఉంటుందా? లేదండి, అంతే. కథ రాసి వాళ్ళ కథ రాసిన తర్వాత దీనికి ఎవరు అనేది అది చేస్తారు. అంటే రాసేటప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు మేబీ ఈ కథ ఈయనకి సరిపోతుంది అని అప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. మీకు ఈ జర్నీలో బాగా సహాయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఒకరని చెప్పలేను. అంటే మీకు చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టర్ జై దగ్గర మొదలయ్యి, తర్వాత కిరణ్ వచ్చి అంత నా స్ట్రెంత్లా ఉండి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నా డైరెక్షన్ టీం ఉన్నారు, వాళ్ళు రాత్రి పగలు ఉండదు. ఓకే. సో నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమ్ కిషోర్ అని ఉంటాడు. ఓకే. నేను పడుకున్నాక కూడా తను మెలకుగానే ఉంటాడు. ఓకే. నేను లేవకముందే లేచి పని చేస్తూ ఉంటాడు. ఓకే. సో నా చిన్న అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ బాయ్స్, అంటే మేము షూట్ చేయడానికి ఆ ఊరు వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ, పనసరామయ్య గారు అని చెప్పి అక్కడ ఒక ఫ్యామిలీ మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చూసుకున్నారు. ఆ ఊరంతా మాకు గ్రేట్ వెల్కమ్ ఇచ్చారు. ఇప్పుడు మీడియా అండ్ మనోజ్ గారు ప్రొడ్యూసర్ యాడ్ అయ్యి మాకు సపోర్ట్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ ఇంత మంచి రిలీజ్ ఇచ్చారు.
ఈ మీడియా మొత్తం మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఈరోజు ఆడియన్స్ గ్రేట్ రివ్యూస్ ఇస్తున్నారు. అందరూ ఉండే ఒక్కరని చెప్పలేను. నా ఫ్యామిలీ దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ వరకు అందరూ సపోర్ట్ చేశారు. మీరు కూడా హీరో లాగానే ఉన్నారు. అటువైపు ఏమన్నా అస్సలు ఛాన్సే లేదు. అంతే. ఇలాగే డైరెక్టర్గా మీకు ఏమన్నా రోల్ మోడల్ ఏమన్నా ఈ కథ తీసే అవకాశం అనిపిస్తుందా? ఉన్నాయండి. అంటే ఎంత పెద్ద కథ తీసినా కానీ మనుషుల మధ్యలో ఉన్న కథ తీయాలని ఉంది. అంతే. అంటే ఇది ఏదో అద్భుతం మనం ఎప్పుడు చూడండి కదా. మీ స్థాయి బడ్జెట్ ఎంతవరకు పెంచుకునే అవకాశం ఉంటుంది? బడ్జెట్ అంటే ముందు ఈ మధ్య కాలంలో 300 కోట్ల సినిమా, 350 కోట్ల సినిమా అని అంటారు కదా. ఇలాగ ఈ కథాంశాల ప్రకారం వెళ్తారా? మంచి బడ్జెట్ వస్తే, మంచి బడ్జెట్ వస్తే ఇంకా మంచి సినిమాలు తీసే అనే కాన్సెప్ట్ ఏమన్నా? అంటే చాలా మంది ఉన్నారు కదా డైరెక్టర్లు కూడా, చాలా మంది అంటారు ఇంకా మంచి వస్తే ఇంకా మంచి స్థాయిలో అన్నట్టు. ఆబ్వియస్లీ అండి, డబ్బులు ఎక్కువ పెడితే క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మేము తీసిన ఇంతలోనే క్వాలిటీ అచీవ్ చేయగలిగాం. అవును. బట్ కథనండి, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనే కథే మనం డబ్బులు అడుగుతుంది. సమర్పించి ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? ఈ కథ ఏమైనా ఉందా అని? చాలా మంది. ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? ఇప్పుడు ఇంకా నేనేం తీసుకోలేదండి, అడ్వాన్స్ వద్దని చెప్తాను. మిమ్మల్ని నిరూపించుకోవడమే ఈ సినిమాకు. ఈ సినిమాకి అండి, ఈ సినిమాకి ఏమంటే మాక్సిమం అందరం తీసుకోలేదండి, ఇప్పుడు తర్వాత తీసుకుందాము అని అనుకున్నాం. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులకు నమస్తే అండి. ఈ నవంబర్ 29 సినిమా రిలీజ్ అయింది. చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. 2 సార్లు 3 సార్లు కూడా చూస్తున్నారు. మీరు కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి రాజావారు రాణి గారి సినిమాని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఒక్కరే వెళ్తే కనుక మళ్ళీ ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్తారు. సో అందుకే ముందే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి. ఇది ఫ్యామిలీతో చూడగలిగే అద్భుతమైన సినిమా. సో మీ కూతురుతో కూడా చూడగలిగే సినిమా, మీ కొడుకుతో కూడా చూడగలిగే సినిమా. యూత్కి అయితే మీ ఫ్రెండ్స్తో చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా చూడండి. మీ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, మీ కాలేజ్ డేస్, స్కూల్ డేస్. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇదండి మరి ఈస్ట్ గోదావరి కుర్రోడు 23 సంవత్సరాలకే కథ రాయటం, మెచ్యూర్ మైండ్ తోటి అందరికీ చూపెట్టాలనుకోవటం అనేది రియలీ గ్రేట్. మరెన్నో సినిమాలు తీయాలని, ఫస్ట్ ఈ సినిమా మనందరం కలిసి చూద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తానండి. విత్ న్యూస్ లక్ష్య సమాజయుతం కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ గారు.